హలో మిత్రమా, వెల్కమ్ టు కోమని వరల్డ్. ఈరోజు మన కాన్సెప్ట్, మీ ఏరియాలో మీరు ఒక సిమెంట్ డీలర్షిప్ ని స్టార్ట్ చేయాలి అంటే ఎలా స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా స్టార్ట్ చేస్తారు, నెలకి మంచి ప్రాఫిట్ ని తీసుకొచ్చే బిజినెస్ ఐడియా ఇది. అండ్ దాంతో పాటు ప్రతి ఒక్కరికి డిమాండ్ ఉన్న బిజినెస్ ఇది. ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేసినట్లయితే 100% మంచి ప్రాఫిట్స్ ని తీసుకోవచ్చు. ఇక ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా స్టార్ట్ చేస్తారు, ఎంతెంత ఇన్వెస్ట్మెంట్స్ దీనికి ఉన్నాయి, ఎంతెంత ప్రాఫిట్స్ దీంట్లో వస్తాయి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, వాటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఇక ఈ వీడియో, ఈ అప్డేట్, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ దాంతో పాటు సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ బిజినెస్ లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా gomoneyworld.com అనే మా బిజినెస్ వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ మా సపోర్ట్ టీమ్ తో చాట్ చేసి క్లియర్ గా మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతాం. సిమెంట్ ఇంటి నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుంది ఈ సిమెంట్ అనేది. ఈ సిమెంట్ బిజినెస్ మీద కాస్త కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మంచి ప్రాఫిట్ తీసుకోవడం ఖాయం. ఇక ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయో చూద్దాం. సిమెంట్ అనగానే మన ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ అల్ట్రాటెక్ అనే సిమెంట్ కంపెనీకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ అల్ట్రాటెక్ సిమెంట్ బిజినెస్ అనేది ఇంటర్నేషనల్ వైజ్ గా చాలా పాపులర్ అయింది. అండ్ దాంతో పాటు దీంట్లో ఉపయోగించేటువంటి 53 గ్రేడ్ సిమెంట్ అనేది చాలా ఉపయోగకరం. అండ్ దాంతో పాటు ఎక్కడ కూడా మీకు ఇంటి నిర్మాణం జరుగుతుందో స్లాబ్ కన్స్ట్రక్షన్స్ కి ప్రతి ఒక్కరు ఈ అల్ట్రాటెక్ 53 గ్రేడ్ సిమెంట్ ని ఉపయోగిస్తారు. సో చాలా మంది ఉపయోగిస్తున్న అండ్ దాంతో పాటు డిమాండ్ ఉన్న ఈ అల్ట్రాటెక్ సిమెంట్ డీలర్షిప్ ని మీరు తీసుకున్నట్లయితే మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఇక చాలా డిఫరెంట్ సిమెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఈ అల్ట్రాటెక్ ని నేను ఎందుకు ఉపయోగించాలి అని చెప్పేసి డౌట్ ఉంటుంది. సో దీని బ్రాండ్ అండ్ దాంతో పాటు దీని సిమెంట్ క్వాలిటీ అండ్ దాంతో పాటు దీని యూసేజ్ అండ్ దాంతో పాటు కంపెనీ ప్రత్యేకత, సో వీటన్నిటిని చూసుకున్నట్లయితే చాలా మంది దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇక చిన్న సిమెంట్ కంపెనీస్ కూడా ఉన్నాయి, బట్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. బట్ ఆ సిమెంట్ పబ్లిసిటీ కానివ్వండి అండ్ దాని బ్రాండింగ్ కానివ్వండి చాలా తక్కువ లెవెల్లో ఉంటాయి కాబట్టి దాన్ని ఎవరు ప్రిఫర్ చేయరు. ఇక అల్ట్రాటెక్ పరంగా చూసుకున్నట్లయితే వరల్డ్ 4th లార్జెస్ట్ సిమెంట్ కంపెనీగా ఉంది. అండ్ దాంతో పాటు అరబ్ కంట్రీస్ లో చాలా మంది ఈ అల్ట్రాటెక్ ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అరబ్ కంట్రీస్ తో పాటు శ్రీలంక, బహ్రెయిన్ అండ్ దాంతో పాటు బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్ కూడా అల్ట్రాటెక్ ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇక ఈ అల్ట్రాటెక్ ప్రత్యేకత ఏంటి అంటే ఆల్మోస్ట్ 20 ఇంటిగ్రేటెడ్ యూనిట్స్ దీనికి ఉన్నాయి, 26 గ్రైండింగ్ యూనిట్స్ ఉన్నాయి అండ్ దాంతో పాటు 1 ఇంటిగ్రేటెడ్ వైట్ సిమెంట్స్ దీని ప్రత్యేకత. ఇక అవే కాదు, బిజినెస్ లో ఆల్మోస్ట్ చాలా ముందుకు దూసుకెళ్తుంది అల్ట్రాటెక్ అనేది. ఇక ఈ సిమెంట్ కంపెనీ పరంగా మీరు డీలర్షిప్ తీసుకోవాలి అనుకుంటే సో ఈ అల్ట్రాటెక్ అనే కాదు, రిమైనింగ్ ఆఫ్ చిన్న సిమెంట్ కంపెనీస్ తో కూడా మీరు డీలర్షిప్ తీసుకోవచ్చు. బట్ అన్నిటి గురించి చెప్పలేను కాబట్టి నేను ఈ వీడియోలో అల్ట్రాటెక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అల్ట్రాటెక్ సిమెంట్ రిలేటెడ్ గా డీలర్షిప్ ఎలా తీసుకోవాలో ఒకసారి ప్రాసెస్ చేద్దాం. ఇక అల్ట్రాటెక్ సిమెంట్ డీలర్షిప్ తీసుకోవాలి అనుకుంటే సో మీరు ఎక్కడైనా ఉండండి, సిటీ టౌన్ తో సంబంధం లేదు, బట్ మీరు ఉండే ఏరియా అనేది 1000 to 1500 ఏరియా వరకు ఉండాల్సి ఉంటుంది. మినిమం 5000 సిమెంట్ బ్యాగ్స్ నుంచి 10,000 సిమెంట్ బ్యాగ్స్ స్టోర్ చేసే కెపాసిటీ అనేది మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది గోడౌన్ కింద. సో ఇక ఈ ప్లేస్ అనేది మీ ఓన్ గా ఉన్నట్లయితే మీరు ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదా లీజ్ కి తీసుకోవాలి అనుకుంటే చాలా ఖర్చు అవుతుంది, బట్ చూసి తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఈ ప్లేస్ అనే కాదు, నెక్స్ట్ మీకు కావాల్సినటువంటి పార్కింగ్, లొకేషన్, ఆఫీస్ సెటప్ అండ్ దాంతో పాటు మాట్లాడుకోవడానికి చిన్న మీటింగ్ సెటప్ లాంటిది కూడా కావాల్సి ఉంటుంది. సో ఇవన్నీ రెడీ చేసుకున్నట్లయితే హ్యాపీగా మీరు ఈ డీలర్షిప్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇంతవరకు మీ ఓన్ బడ్జెట్, సో ఎంతైతే అనుకుంటున్నారో అంతలో మీరు సెట్ చేసుకోవచ్చు ఈ బడ్జెట్ ని. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అల్ట్రాటెక్ కు పే చేయాల్సినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ ఇది 1 నుంచి 1.5 lakh రూపీస్ మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్, స్టాక్ పరంగా మీరు చూసుకున్నట్టయితే సో 5 నుంచి 10 lakhs వరకు మీరు ఇక్కడ డీలర్షిప్ కింద వర్కింగ్ క్యాపిటల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ అమౌంట్ కి మీకు ఎంతైతే అండ్ సిమెంట్ బ్యాగ్స్ వస్తాయో ఆ బ్యాగ్స్ మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది డీలర్షిప్ తీసుకున్నట్లయితే. సో అండ్ ఇంత అమౌంట్ పెడుతున్నాం కదా, మన దగ్గర సేల్ అవుతాయా లేదా అని చెప్పేసి టెన్షన్ పడకండి. అండ్ ఇది మీరు తీసుకునేది ఒక డీలర్షిప్ ప్రాసెస్. ఈ డీలర్షిప్ దగ్గర నుంచి రీటైల్ దగ్గరికి వెళ్తుంది, రీటైల్ లో హ్యాపీగా సేల్ అవుతుంది. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాటు మీ ఆఫీస్ ఖర్చులు అండ్ దాంతో పాటు స్టాఫ్ ఖర్చులు అండ్ దాంతో పాటు మీరు ఏదైనా వెహికల్ ఉపయోగిస్తుంటే ఆ వెహికల్ ఖర్చులు ఉంటాయి. సో దానికి కూడా ఒక మినిమం ఆఫ్ అమౌంట్ 1 lakh వరకు మీరు పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాం, సో మనకి ఎలా ప్రాఫిట్స్ వస్తాయి, ఏ విధంగా ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి డౌట్ ఉంటుంది. సో ఇక్కడ అల్ట్రాటెక్ అనేది ప్రతి బ్యాగ్ మీద డీలర్షిప్ కి 10 to 20 రూపీస్ మధ్యలో మార్జిన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు ప్రతి బ్యాగ్ సేల్ చేసినట్లయితే హ్యాపీగా మీరు ఇక్కడ
10, 15, 20 మధ్యలో యాజ్ పర్ రేట్ ని బట్టి మీరు ఇక్కడ మార్జిన్స్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇంత పెడితే ఇంత అమౌంటే వస్తుంది అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. బట్ ఇక్కడ మీరు డీలర్షిప్ తీసుకుంటారు కాబట్టి మీకు వచ్చే ఆర్డర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. జస్ట్ లైక్ అండ్ మీ దగ్గర నుంచి పెద్ద పెద్ద డీలర్సే రావచ్చు, లేదు అనుకుంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్సే రావచ్చు. అండ్ వాళ్ళకి ఒక 1000 బ్యాగ్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, లేదనుకుంటే వాళ్ళకి 2000 బ్యాగ్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి, లేకుంటే వాళ్ళ ఇంటి నిర్మాణానికి వాళ్ళ అపార్ట్మెంట్స్ కావాల్సిన ఎంటైర్ మెటీరియల్ మీరు అందించాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి దాదాపు ఒక 5000, 10,000 అండ్ 20,000 కూడా పడే ఛాన్స్ ఉంటుంది వాళ్ళ అపార్ట్మెంట్ ని వాళ్ళ ఏరియాని బట్టి. సో ఇవంతా మీరే సప్లై చేసినట్లయితే చాలా మంచి ప్రాఫిట్ ని గెయిన్ చేసుకోవచ్చు. ఇక రోజుకి మినిమం టు మినిమం మీరు ఒక డీలర్షిప్ తీసుకుంటారు కాబట్టి మీ నియర్ లో ఉన్నటువంటి ప్రతి హార్డ్వేర్ షాప్ లో మీ సిమెంట్ బ్యాగ్స్ మీరు వాళ్ళతో సేల్ చేసినట్లయితే మీన్స్ మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ వాళ్ళు తీసుకుని వెళ్ళి సేల్ చేసుకున్నట్లయితే మంచి ప్రాఫిట్ మీరు తీసుకోవచ్చు, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇక మీకు ఎలా ప్రాఫిట్ అయితే జనరేట్ అవుతుందో 10 to 20 రూపీస్, వాళ్ళకి ఇంకా కాస్త ఎక్కువ మార్జిన్ జనరేట్ అవుతుంది. బికాస్ ఆఫ్ మీరు ఇక్కడ ఇన్స్టెంట్ గా సేల్ చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడ స్టోర్ చేసుకొని సేల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ప్రతి ప్యాక్ మీద దాదాపు 15 to 25 రూపీస్ ఆఫ్ మార్జిన్ అనేది జనరేట్ అవుతుంది. మీకంటే కాస్త ఎక్కువ అమౌంట్ అనేది వాళ్ళకి రావడం జరుగుతుంది. ఇక ఓవరాల్ గా ఈ అల్ట్రాటెక్ డీలర్షిప్ ప్రాసెస్ ఎలా తీసుకుంటామో ఒకసారి క్లియర్ గా చూద్దాం. అల్ట్రాటెక్ సిమెంట్ డీలర్షిప్ తీసుకోవాలి అనుకుంటే అఫీషియల్ సైట్ లోకి వెళ్ళాలి. సో గూగుల్లోకి వెళ్ళండి, అల్ట్రాటెక్ సిమెంట్ అని చెప్పేసి టైప్ చేస్తున్న వెంటనే అఫీషియల్ సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ అఫీషియల్ సైట్ లో మీరు చూసుకున్నట్లయితే కాంటాక్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. కాంటాక్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేసిన వెంటనే కింద కాస్త మీకు డీటెయిల్స్ ఇవ్వబడ్డాయి. ఇక్కడ చూడండి, సెండ్ యువర్ ఎంక్వైరీ అని చెప్పేసి క్లియర్ గా అడుగుతుంది, రిజిస్టర్డ్ ఆఫీస్. సో ఇక్కడ వీళ్ళకి కాల్ చేసి క్లియర్ గా మీ డీలర్షిప్ ప్రాసెస్ ని మీరు కనుక్కోవచ్చు. అండ్ దాంతో పాటు మీ ఏరియాలో అండ్ ఎక్కడైతే మీకు అండ్ ఈ డీలర్షిప్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ సర్చ్ చేసి చెక్ చేసుకోవచ్చు. లేదా ఆన్లైన్ లో ఇక్కడ మీకు చాటింగ్ లో అవైలబుల్ లో ఉంటారు. సో ఇక్కడ డైరెక్ట్ గా మీరు చాట్ చేసి మీ ఫీడ్బ్యాక్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫీడ్బ్యాక్స్ ఇక్కడ నుంచి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ అల్ట్రాటెక్ ద్వారా అండ్ మంచి బిజినెస్ జరుగుతుంది. మీ ఏరియాలో సిమెంట్ రిలేటెడ్ గా అండ్ ఎటువంటి గోడౌన్స్ లేకుండా ఉంటే మీరు ఈ డీలర్షిప్ ని స్టార్ట్ చేసి అండ్ సమ్ ఆఫ్ అమౌంట్ తో అండ్ మంచి ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ మీరు ఒక 5000 బ్యాగ్స్ సేల్ చేస్తున్నారు అనుకోండి, 5000 ఇంటూ 15 రూపీస్ ఒక యావరేజ్ అమౌంట్ వేసుకోండి. ఓవరాల్ గా మీకు ఇక్కడ 75,000 రూపీస్ ఆఫ్ ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఓవరాల్ గా 5000 బ్యాగ్స్ కి ఇలా మీరు మార్జిన్స్ ని క్రాప్ చేయవచ్చు. ఇక దాంతో పాటు దీన్ని మీరు ఎక్కువ ప్రాఫిట్ వైపు తీసుకెళ్ళాలి అనుకుంటే అండ్ కన్స్ట్రక్షన్స్ కి అయ్యేటువంటి ఎక్స్ట్రా మెటీరియల్స్ ని కూడా సేల్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఐరన్, వాటర్ ట్యాంక్స్, రెడీమేడ్ గా దొరికేటువంటి ఫెన్షింగ్స్, గేట్స్ ఎక్సెప్ట్రా హౌస్ కన్స్ట్రక్షన్స్ కి ఉపయోగపడే ఎక్స్ట్రా మెటీరియల్ ని కూడా మీరు ఇక్కడ సేల్ చేసుకోవచ్చు. ఇక అల్ట్రాటెక్ లో 3 టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ మీరు తీసుకోవచ్చు ఏజెన్సీ కింద మీన్స్ డీలర్షిప్ కింద. ఫస్ట్ థింగ్ గ్రే సిమెంట్ కాంట్రాక్ట్, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంది మీన్స్ డీలర్షిప్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వైట్ సిమెంట్ ఏజెన్సీస్ మీన్స్ అది కూడా డీలర్షిప్ కావాలంటే మీరు తీసుకోవచ్చు. అండ్ అది కూడా క్లియర్ గా మీరు సపోర్ట్ టీమ్ తో మాట్లాడి తెలుసుకోవచ్చు అండ్ అఫీషియల్ గా అల్ట్రాటెక్ వాళ్ళతో. నెక్స్ట్ రెడీమిక్స్, పెద్ద పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ జరిగేటప్పుడు అండ్ ఒక పెద్ద వ్యాన్ లో రెడీమిక్స్ తీసుకొచ్చి ఫిల్ చేస్తూ ఉంటారు. అది కూడా అల్ట్రాటెక్ రిలేటెడ్ గా మీరు కాంట్రాక్ట్ తీసుకొని ఆ బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేయవచ్చు. హ్యాపీగా అల్ట్రాటెక్ తో కలిసి మంచి బిజినెస్ ప్రాఫిట్స్ మీరు గెయిన్ చేయవచ్చు ఈ సిమెంట్ డీలర్షిప్ తీసుకొని. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీన్ని మరింత మార్కెట్ మీరు చేసుకోవాలి అనుకుంటే మీన్స్ ఇంత డబ్బు పెట్టారు మీ దగ్గర మార్కెట్ రాలేదు అని చెప్పేసి బాధపడకండి. ఆల్మోస్ట్ మీకు మార్కెట్ రావాలి అనుకుంటే మీ నియర్ బై ఏరియాస్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్, కన్స్ట్రక్షన్ ఆఫీసర్స్ అండ్ దాంతో పాటు ఏదైతే హార్డ్వేర్ షాప్స్ ఉన్నాయో, సిమెంట్ రీటైలర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మీటింగ్ కండక్ట్ చేయడమా, లేదు అనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి మార్కెటింగ్ ఎంప్లాయీని వాళ్ళ దగ్గరికి పంపించి ఆర్డర్స్ తీసుకోవడమా లాంటివి చేస్తే కాస్త తెలివి ఉపయోగిస్తే ఎవ్రీడే మంచి ప్రాఫిట్స్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ₹1,00,000 అయితే గ్యారంటీగా ఆన్ చేసుకోవచ్చు. మీరు సేల్ చేసే సిమెంట్ బ్యాగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ ఏరియా మీ సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ ప్రాఫిట్ అనేది. సో ఫైనల్ గా ఇలా ఈ విధంగా మీరు సిమెంట్ కంపెనీస్ ని స్టార్ట్ చేయొచ్చు, మంచి ప్రాఫిట్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ అల్ట్రాటెక్ ఒక ప్రాసెస్. సేమ్ యాస్టిస్ రిమైనింగ్ కంపెనీస్ కూడా ఇలాంటి డీలర్షిప్స్ ని మీకు అందిస్తాయి అండ్ ఆ కంపెనీ అఫీషియల్ సైట్స్ కు వెళ్ళి కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు ఎలా మనం డీలర్షిప్స్ తీసుకోవచ్చు అనేది ఆ సైట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో మిత్రమా, ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా. ఈ రోజుల్లో మంచి డిమాండ్ ఉన్న బిజినెస్ ఐడియా. ప్రతి చోట కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ బిజినెస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు. సో ఇది వాటి వీడియో. నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.